హలో ఎవ్రీవన్. సో ఒక జనరేషన్ కి ట్రామా ఇచ్చిన ఫ్రాంచైజ్ ఏదైనా ఉందా అంటే అది డెఫినెట్లీ ఫైనల్ డెస్టినేషన్. అంటే వాటి స్టోరీ లైన్ అంత గొప్పగా లేకపోయినా చూసే ఆడియన్స్ యాంగ్జైటీతో విపరీతంగా ఆడుకుంటది. ఎంతంటే ఆ ఫ్రాంచైజ్ మొత్తం ఒక సిట్టింగ్ లో కంప్లీట్ చేశాక ఖచ్చితంగా బయటకు వెళ్ళాలంటే ఒక 2 నిమిషాలు ఆలోచిస్తారు. సో అలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్రాంచైజ్ నుంచి చాలా గ్యాప్ తర్వాత 6th పార్ట్ వస్తుంది. దాని పేరు వచ్చేసి ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. సో యాజ్ ఆల్వేస్ ఈ ఒక్క వీడియోలో ప్రీవియస్ 5 పార్ట్స్ కంప్లీట్ రీక్యాప్ ఇస్తాను. అండ్ అలాగే కొత్త పార్ట్లో ఏం జరగచ్చు అండ్ ఆ మూవీ మొత్తం ఫ్రాంచైజ్ కి ఎలా కనెక్ట్ అవ్వచ్చు ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు ఒక్క వీడియో చూసి డైరెక్ట్ గా వెళ్ళి కొత్త పార్ట్ చూడొచ్చు. కానీ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ బికాస్ ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. కమింగ్ టు ఫస్ట్ మూవీ విచ్ ఇస్ ఫైనల్ డెస్టినేషన్. ఈ మూవీ 2000 లో రిలీజ్ అయింది. సో ఈ మూవీ స్టార్టింగ్ లో మనకు ఒక సీక్వెన్స్ చూపిస్తారు. కొంతమంది స్టూడెంట్స్ స్కూల్ ట్రిప్ కోసం ఫ్లైట్ ఎక్కుతున్నారు. ఇందట అలెక్స్ అనే స్టూడెంట్ కి ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ ఉంది, లైక్ ఏదో తప్పు జరుగుతుందని. సో ఆ కన్ఫ్యూజన్ లోనే తన ఫ్రెండ్స్ తో కలిసి ఫ్లైట్ ఎక్కుతాడు. తను కూర్చున్న సీట్ దగ్గరికి 2 అమ్మాయిలు వచ్చి సీట్ ఎక్స్చేంజ్ కోసం అడుగుతారు. సో దాంతో తను కూడా ఒప్పుకుని వాళ్ళ ఫ్రెండ్ పక్కన కూర్చుంటాడు. అండ్ అక్కడ చూస్తే ఎదర్ సీట్ లాక్ పిన్ ఇరిగిపోయి ఉంటది. సో వీటన్నిటి మూలం తనకి ఏదో స్ట్రేంజ్ గా ఉంది. స్టిల్ ప్లేన్ లో కూర్చుంటాడు. సో ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వగానే ప్లేన్ లో ఏదో పాడేయిద్ది. దాంతో ప్లేన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయి ప్లేన్ లో ఒక సైడ్ ఇరిగిపోద్ది. అండ్ అలాగే లాస్ట్ లో మొత్తం బ్లాస్ట్ అయిపోద్ది. అండ్ ఆ బ్లాస్ట్ అవ్వగానే సడన్ గా అలెక్స్ కళ్ళు తెరుస్తాడు. సో బేసిక్లీ సినారియో అంతా అక్కడ కూర్చున్నాక తనకి ఒక ఇమాజినేషన్ లాగా వచ్చింది. కానీ ఇక్కడ స్ట్రేంజ్ థింగ్ ఈస్ కళ్ళు తెరవంగానే ఇమాజినేషన్ లో లాగా 2 అమ్మాయిలు వచ్చి తను మళ్ళీ సీట్ ఎక్స్చేంజ్ కోసం అడుగుతారు. సో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కూర్చోగానే సేమ్ ఇందాక ఇమాజినేషన్ లో ఉన్నట్టే ఎదర్ సీట్ పిన్ ఇరిగిపోయి ఉంటది. దాంతో తనకు అర్థమయ్యిద్ది దట్ ఇందాక చూసిన గ్లిమ్స్ జస్ట్ ఒక ఇమాజినేషన్ కాదు, ఫ్యూచర్ లో ఏం జరగచ్చో తనకు ముందే కనపడిందని. ఇంక అందుకే తాను మొత్తం గోల్ చేస్తాడు దట్ టేక్ ఆఫ్ అవ్వగానే ప్లేన్ బ్లాస్ట్ అయ్యిద్దని. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తన మాట వినరు. తను ఆపడానికి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు, బట్ స్టిల్ తను ఆగడు. సో దాంతో అలెక్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ప్లేన్ నుంచి బయటకు వెళ్ళమంటారు. సో ఇంకా వాళ్ళు బయట ఉండగానే ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది. కింద ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తను తిడతా ఉంటారు. కానీ సడన్ గా తను అన్నట్టే టేక్ ఆఫ్ అయిన ప్లేన్ బ్లాస్ట్ అయిపోద్ది. దాంతో వీళ్ళు ఎవరికి అర్థం కాదు. పైగా పోలీస్ ఆఫీసర్స్ వచ్చి తిన్న పట్టుకుంటారు. బికాస్ తను బ్లాస్ట్ గురించి ముందే చెప్పాడు కాబట్టి. పట్టుకున్నాక తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు నమ్మరు. ఇన్ఫాక్ట్ వాళ్ళ దగ్గర ఇతనే ఇదంతా చేశాడని ఎవిడెన్స్ లేదు కాబట్టి తను వదిలేస్తారు. సో యాక్సిడెంట్ లో తను వాళ్ళ ఫ్రెండ్స్ బతిపోయారు కానీ మిగిలిన 39 స్టూడెంట్స్ చనిపోయారు. సో 39 స్టూడెంట్స్ చనిపోయారు కాబట్టి వాళ్ళ స్కూల్లో 39 డేస్ తర్వాత వాళ్ళందరి కోసం మెమోరియల్ పెడతారు. వేరే క్లారా ఒక అమ్మాయి తప్ప తను కాపాడిన మిగతా వాళ్ళు ఎవరు తనతో సరిగ్గా మాట్లాడరు. సో ఆ నైట్ తన న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే విండో దగ్గర ఒక ఓల్ వస్తుంది. దాన్ని కొట్టడానికి తను ఆ న్యూస్ పేపర్ అటువైపు ఇసురుతాడు. కానీ ఆ పేపర్ వెళ్ళి ఫ్యాన్ లో ఇరుక్కుని కంప్లీట్ గా చిరిగిపోద్ది. అలా చిరిగిన ఒక పీస్ తన దగ్గరకు వచ్చి పడిద్ది. దాని మీద చూస్తే టాడ్ అని రాసి ఉంటుంది. సో యాక్చువల్లీ ఆ రోజు తనతో పాటు బతికిపోయిన తన ఫ్రెండ్ పేరు వచ్చేసి టాడ్. ఇది చూసి తనకు స్ట్రేంజ్ గా అనిపించి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ నెక్స్ట్ షాట్ లో విసి టాడ్ వేరే షేవింగ్ చేస్తా కింద ఉన్న నీళ్ల మూలాన్ని స్లిప్ అయి అక్కడ ఉన్న ఒక వైర్ లో తన మీద చుట్టుకుపోద్ది. అండ్ అలా తను అక్కడే చచ్చిపోతాడు. నెక్స్ట్ సీన్ లో విసి అలెక్స్ టాడ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. తన తీరా అక్కడ ఆల్రెడీ మొత్తం జరిగిపోయి ఉంటది. సో ఆ రోజు తను చెప్పిన మాటలు క్లారా ఒకటే నమ్మింది కాబట్టి తను క్లారా దగ్గరికి వెళ్లి ఇదంతా చెప్తాడు. సో ఆ తర్వాత అసలు టాడ్ కి ఏం జరిగిందో తెలుసుకోవడానికి టాడ్ బాడీ దగ్గరికి వెళ్తారు. అండ్ అక్కడ వి మీట్ బడ్వర్త్. సో తను కొన్ని విషయాలు చెప్తాడు దట్ ఇక్కడ జరిగిందంతా ఒక యాక్సిడెంట్ కాదు, ఇదంతా డెత్ ప్లాన్ చేసిందని. అండ్ అలాగే మీరు డెత్ ని ఎప్పుడు చీట్ చేయలేరు, ఒకళ్ళు చీట్ చేసినా మళ్ళీ డెత్ ఒక కొత్త ప్లాన్ తో మిమ్మల్ని చంపడానికి వచ్చిద్దని. అంటే యాక్చువల్ ఫ్లైట్ యాక్సిడెంట్ లో వీళ్ళందరూ చనిపోవాల్సింది, బట్ ఆ రోజు వీళ్ళందరూ బతికిపోయారు కాబట్టి బేసిక్లీ వీళ్ళు డెత్ ని చీట్ చేసినట్టు. సో అందుకే డెత్ 1 by 1 వీళ్ళందరినీ చంపడానికి ట్రై చేస్తుంది. బట్ స్టిల్ మొత్తం విన్నాక అలెక్స్ క్లారాతో అంటాడు ఒకసారి డెత్ ని చీట్ చేసాం కాబట్టి మళ్ళీ మనం ఇలాగే డెత్ ని చీట్ చేయొచ్చు అని. కానీ క్లారాతో పాటు వాళ్ళతో ఆ రోజు ఉన్న ఇంకో ఫ్రెండ్ ఆ మాటలు నమ్మదు. సో అందుకే తను అలా వెనక్కి నడుచుకుంటా వెళ్తది. అప్పుడే అలెక్స్ విండో మీద ఒక బస్సును చూస్తాడు. అండ్ తీరా ఇటు చూడంగానే ఆల్రెడీ ఆ బస్సు వచ్చి అమ్మాయిని గుద్దేస్తుంది. అండ్ ఆ రోజు నైట్ అలెక్స్ టీవీ చూస్తున్నప్పుడు న్యూస్ లో ప్లేన్ గురించి చెప్తారు. వేరే ఎక్స్ప్లోజన్ పాత్ వాళ్ళు చూపిస్తారు. దాంతో అలెక్స్ కి అర్థమైంది దట్ ఎక్స్ప్లోజన్ ప్రకారం డెత్ సిట్టింగ్ ఆర్డర్ ఫాలో అవుతుందని. దాని ప్రకారం ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ టాడ్ చనిపోయాడు, తర్వాత ఆ అమ్మాయి. అండ్ అకార్డింగ్ టు దట్ ఆ తర్వాత చనిపోయేది వాళ్ళ టీచర్ అని తనకు అర్థమై తను కాపాడడానికి వెళ్తాడు. కానీ తీరా వాళ్ళ ఇంటి దగ్గర స్ట్రేంజ్ గా చేయడంతో FBI తను పట్టుకుంటారు. ఇన్ఫాక్ట్ తను ఎక్స్పెక్ట్ చేసినట్టే మనకు ఇంకో సీన్ లో టీచర్ ని చూపిస్తారు. వేరే అక్కడ పెద్ద యాక్సిడెంట్ అయి తన యాక్సిడెంట్ లో ఇరుక్కుపోద్ది. సో నేను ఆ యాక్సిడెంట్స్ మరీ అంత డీటెయిల్ గా చెప్పను. మీకు ఆ షాక్ వాల్యూ ఫ్యాక్టర్ కావాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూడండి. ఇంకోవైపు అలెక్స్ FBI దగ్గర నుంచి ఎలాగోలా తప్పించుకొని వాళ్ళ టీచర్ ని కాపాడడానికి వస్తాడు. సో తన ఇంట్లోపలికి వెళ్లి చూస్తే వాళ్ళ టీచర్ కొంచెం అలా బతికే ఉంటది. తన కాపాడదామనే ప్రాసెస్ లో తనే చంపేస్తాడు. దాని మూలం తను భయపడి ఆ ఇంటి నుంచి బయటకు పరిగెత్తుకుంటా వస్తాడు. వెనకమాల ఇల్లు కూడా ఒక పెద్ద బ్లాస్ట్ లో డిస్ట్రాయ్ అయిపోద్ది. సో అక్కడ నుంచి వచ్చిన అలెక్స్ ఆ రోజు బతికిపోయిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి మొత్తం చెప్తాడు. ఇదంతా విన్న వాళ్ళ ఫ్రెండ్ కార్ ఇంకా క్రేజీగా పోనిస్తాడు దట్ ఎలాగో మనం చనిపోతాం కాబట్టి ఇంకా ఇలా గుద్దేసి చచ్చిపోదామని. అప్పుడే అలెక్స్ విండో మీద మళ్ళీ ఒక ట్రైన్ రిఫ్లెక్షన్ చూస్తాడు. కానీ ఈ లోపలే వాళ్ళ ఫ్రెండ్ క్రేజీగా అలా పోనిస్తా ఒక ట్రైన్ ట్రాక్ మీద ఆపేస్తాడు. సో ఆ కార్ లో ఉన్న మిగతా వాళ్ళందరూ దిగేసి తను కూడా రమ్మని చెప్తారు. బట్ స్టిల్ తోలే ఫ్రెండ్ ఇంకా
ఇంకా దిగడు. అండ్ ఇంకోవైపు ఆ లోపలే అక్కడ నుంచి ట్రైన్ వస్తుంది. లాస్ట్ సెకండ్ లో తను అలా చనిపోకూడదని తప్పించుకుందాం అనుకుంటాడు. అండ్ సీట్ బెల్ట్ ఇరుక్కుపోద్ది అండ్ తను అక్కడే ఉంటాడు. ఫైనలీ లాస్ట్ సెకండ్ లో అలెక్స్ తన్ని కాపాడతాడు. సో లాస్ట్ సెకండ్ లో అలెక్స్ చీట్ చేసి కార్టర్ ని కాపాడాడు కాబట్టి డెత్ ఇప్పుడు నెక్స్ట్ పర్సన్ కోసం వెళ్తది. అంటే ఆ సీటింగ్ ఆర్డర్ ప్రకారం ఇప్పుడు కార్టర్ బతికిపోయాడు కాబట్టి తన నెక్స్ట్ ఎవరు ఉన్నారో తన్ని చంపేయడానికి ట్రై చేస్తుంది. ఇన్ఫాక్ట్ అలాగే అక్కడ నుంచి ట్రైన్ వెళ్ళంగానే అక్కడ ఉన్న ఒక మెటల్ షీట్ వెళ్లి వాళ్ళు ఇంకో ఫ్రెండ్ ని చంపేస్తుంది. సో వాళ్ళ ఫ్రెండ్ తర్వాత ఆర్డర్ ప్రకారం నెక్స్ట్ టర్న్ అలెక్స్ ది. సో అందుకే దాంతో అలెక్స్ అక్కడ నుంచి వెళ్లి ఒక సేఫ్ హౌస్ లో దాక్కుంటాడు. అక్కడ ఉన్న అతను మళ్ళీ ఒకసారి సీటింగ్ ఆర్డర్ చెక్ చేస్తాడు. అప్పుడు తను రియలైజ్ అవుతాడు దట్ ప్లేన్ లో తను సీట్లు మారాడు కాబట్టి ఇప్పుడు ఆర్డర్ ప్రకారం యాక్చువల్లీ క్లెరా అని. అది తెలుసుకున్న తను ఫాస్ట్ గా అక్కడ నుంచి బయలుదేరతాడు. కానీ ఆల్రెడీ ఇంకోవైపు మనం క్లారా యాక్సిడెంట్ లో స్లోగా ఇరుక్కుపోతా చూడొచ్చు. మరి లాస్ట్ లో తను కూర్చున్న కారు మీద ఎలక్ట్రికల్ వైర్ పడేది. కానీ అప్పుడే అలెక్స్ వచ్చి ఆ వైర్ తన చేత్తో పట్టుకుని అక్కడ నుంచి వేరే వైపుకి ఇసిరేస్తాడు. సో అలా తను ఫైనలీ క్లారాని కాపాడతాడు. అండ్ అలెక్స్ కూడా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. సో బేసికలీ వాళ్ళిద్దరూ డెత్ ని చీట్ చేసినట్టు. అక్కడ కట్ చేసి మనకి 6 months తర్వాత ఏం జరిగిందో చూపిస్తారు. వేరే ఆ రోజు బతికిపోయిన ముగ్గురు ఫ్రెండ్స్ కలుస్తారు, అలెక్స్, క్లారా అండ్ కార్టర్. అప్పుడు అలెక్స్ చెప్తాడు క్లారా తర్వాత ఎప్పుడు డెత్ తన కోసం రాలేదని. ఇలా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడే సడన్ గా క్లైమేట్ చేంజ్ అయ్యి అండ్ ఆ రోజు ఫ్లైట్ లో వాళ్ళు విన్న సాంగే మళ్ళీ ప్లే అవుతుంది. అండ్ ఇంకోవైపు క్లారా మళ్ళీ రిఫ్లెక్షన్ లో ఒక బస్సును చూస్తుంది. అది చూసిన తను గట్టిగా అలెక్స్ ని అరిచిద్ది. దాంతో అలెక్స్ జస్ట్ మిస్ తో బతికిపోతాడు. సో అలా లాస్ట్ లో అలెక్స్ కూడా డెత్ ని చీట్ చేశాడు. బట్ హియర్ కమ్స్ ది ఇంట్రెస్టింగ్ పాయింట్. ద డెత్ ని అందరూ అలా చీట్ చేసేస్తే మళ్ళీ డెత్ ఫస్ట్ నుంచి ఇంకో సైకిల్ స్టార్ట్ చేసిద్ది. అంటే మిగిలిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ 1 by 1 డెత్ చంపిద్ది. మరి అందుకే అలెక్స్ బతికిపోయాడు కానీ అప్పుడే యాక్సిడెంట్ లో కార్టర్ చచ్చిపోతాడు. సో అలా ఫస్ట్ పార్ట్ ని ఎండ్ చేశారు. దీని ప్రకారం ఇంకా వాళ్ళిద్దరు కూడా పద్దాకేలా డెత్ ని చీట్ చేయాలి. అండ్ దట్ బ్రింగ్స్ us to the second part which is Final Destination 2. ఈ మూవీ 2003లో రిలీజ్ అయింది. సో ఈ మూవీ స్టార్టింగ్ లో కింబర్లీ అని వాళ్ళ ఫ్రెండ్స్ ఒక కార్ లో హైవే మీద వెళ్తా ఉంటారు. అండ్ అప్పుడే మనకి రేడియో మూలం తెలిసిద్ది దట్ ఫస్ట్ పార్ట్ లో ప్లేన్ యాక్సిడెంట్ అయ్యి ఇవాళతో ఎగ్జాక్ట్ గా 1 year అయిందని. సో హైవే మీదకి వెళ్లే ముందు తన ఒక ముస్లాంని చూసిద్ది. అండ్ ఆ తర్వాత రోడ్ మీద వెళ్తున్నప్పుడు పక్కన స్కూల్ బస్ లో చాలా మంది పిల్లలు ఒక సాంగ్ పాడుతూ ఉంటారు. సో అలా మనకి హైవే మీద చాలా మంది డిఫరెంట్ వాళ్ళని చూపిస్తారు. వేరే అక్కడ రేసర్ ఉంటాడు, పోలీస్ ఆఫీసర్, కొంతమంది బిజినెస్ ఉమెన్, ఇలా చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరి ముందు ఒక ట్రక్ వెళ్తుంది. వేరే ట్రక్ వెనకమాల కొన్ని కర్రలు కట్టేసి ఉన్నాయి. కానీ సడన్ గా తాడు తెగిపోయి అక్కడ ఉన్న లాక్స్ అన్ని 1 by 1 కింద పడిపోతాయి. అండ్ అప్పుడే వి గెట్ వన్ ఆఫ్ ది ఐకానిక్ సీన్. వేరే కర్ర డైరెక్ట్ గా వెళ్లి పోలీస్ అతని కార్ లోకి వెళ్ళిపోద్ది. సో రియల్ గా ఈ సీన్ చూసాక చాలా మంది అలా కర్రల వెనకమాల పానీయడానికి భయపడ్డారు. సో మొత్తం అలా పడిపోతే దాని మూలన అక్కడ పెద్ద యాక్సిడెంట్ అయ్యిద్ది. వేరే లాస్ట్ లో కింబర్లీ అని వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తున్న కారు కూడా యాక్సిడెంట్ అయ్యిద్ది. అండ్ అప్పుడే తను సడన్ గా కళ్ళు తెరుస్తుంది. సో బేసికలీ లాస్ట్ పార్ట్ లో ఎలా అయితే అలెక్స్ కి విజన్ వచ్చిందో సో ఇప్పుడు కింబర్లీకి అలాంటి హైవే విజన్ వచ్చింది. వేరే సేమ్ తన విజన్ లో వచ్చినట్టే చాలా విషయాలు రిపీట్ అవుతాయి. దాంతో తనకు అర్థమై సర్వీస్ రోడ్ లోనే ఆపేస్తుంది. అండ్ తన అలా చేయటం మూలాన అక్కడ పెద్ద ట్రాఫిక్ జామ్ అయ్యిద్ది. వేరే వాళ్ళలో ఉన్న పోలీస్ ఆఫీసర్ వచ్చి తను అక్కడ నుంచి తీమంటాడు. బట్ తను అక్కడ చెప్తుంది దట్ ఒక యాక్సిడెంట్ అయ్యిద్ది, నాకు విజన్ వచ్చిందని. తను అలా మాట్లాడుతున్నప్పుడే తీరా ఇంకో వైపు చూస్తే నిజంగానే అక్కడ యాక్సిడెంట్ అవుతుంది. వేరే ఆ తర్వాత తనకు 180 ఒక డిజిట్ కనపడిద్ది. సో ఇది డైరెక్ట్ ఫస్ట్ మూవీ రెఫరెన్స్. సో యాక్సిడెంట్ జరగగానే అక్కడ నుంచి ఒక పీస్ వచ్చి డైరెక్ట్ గా వీళ్ళ కార్ వైపు వస్తుంది. వేరే పోలీస్ ఆఫీసర్ కింబర్లీని కాపాడతాడు. బట్ స్టిల్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చనిపోతారు. సో అదంతా అయిపోయిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ తను తీసుకువెళ్లి ఇంట్రాగేట్ చేస్తాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది కరెక్ట్ గా 1 year బ్యాక్ అలెక్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎలా అయితే జరిగిందో ఇప్పుడు అలాగే రిపీట్ అయిందని. కానీ ఈసారి విజన్ లో వచ్చినట్టు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా రాకుండా డెత్ రివర్స్ లో వెళ్తుంది. అండ్ దాని మూలాన విజన్ లో వాళ్ళ ఫ్రెండ్స్ లాస్ట్ లో చనిపోతే ఇప్పుడు ఫస్టే చనిపోయారు. అండ్ వాళ్ళ డిస్కషన్ లోనే మనకు తెలిసిద్ది దట్ ఫస్ట్ పార్ట్ లాస్ట్ లో వేసి అలెక్స్ ను క్లారా ఇంకా బతికే ఉన్నారని. బట్ ఆ తర్వాత ఒక యాక్సిడెంట్ మూలాన అలెక్స్ చనిపోయాడని. అండ్ క్లారా ఏమో బతికుండానికి ఒక సేఫ్ రూమ్ లో ఉంటుందని. బట్ స్టిల్ హైవేలో బతికిపోయిన వాళ్ళెవరు కింబర్లీ మాట వినలేదు. అండ్ వాళ్ళందరూ వినకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. నెక్స్ట్ సీన్ లో మనకి అక్కడ బతికిపోయిన రేసర్ ని చూపిస్తారు. సో ఇక్కడ దాన్ని చనిపోతాడని మనందరికీ తెలుసు గానీ దాన్ని చాలా దారుణంగా చూపిస్తారు. దారుణం అంటే మనం అందరం ఇలా చనిపోతాడు అనుకుంటాం గానీ అలా జరగదు. లైక్ తను తిందాం అనుకున్న బౌల్లో మ్యాగ్నెట్ పడిపోద్ది. ఆ తర్వాత తెలియకుండా తను దాన్ని ఓవెన్ లో పెడతాడు. ఓవెన్ బ్లాస్ట్ అయ్యింది అనుకుంటే తీరా ఇంకోవైపు చూస్తే తన రింగ్ షింక్ లో ఇరుక్కుపోద్ది. సో అందుకే తను చేయి పెడతాడు. దాంతో తను అక్కడ ఇరుక్కుపోతాడు. సో బ్లాస్ట్ మనం చనిపోతాడు అనుకుంటాము కానీ అక్కడ నుంచి తప్పించుకుంటాడు. బట్ తీరా విండోస్ అన్ని లాక్ అవుతాయి. స్టిల్ తన విండోస్ ఎలాగోలా పగలగొట్టుకుని బయటకు వస్తాడు. అంతలో పైన బ్లాస్ట్ అయ్యిద్ది. ఇప్పుడు ఇంకా బతికిపోయాడు అనుకుంటాము కానీ స్టేర్స్ దిగుతున్నప్పుడు పడిపోతాడు. అండ్ అప్పుడు స్టేర్స్ తన మీద పడతాయి కానీ జస్ట్ మిస్ అనుకుంటాము కానీ నెక్స్ట్ సెకండ్ లో ఆ స్టేర్స్ మూలం చనిపోతాడు. అండ్ ఈ యాక్సిడెంట్ న్యూస్ లో చూపించగానే హైవే యాక్సిడెంట్ లో బతికిపోయిన సర్వైవర్స్ అందరూ షాక్ అవుతారు.
కింబర్లీ యాక్చువల్లీ వెళ్ళి క్లారాని కలుస్తుంది, తనకంతా చెప్పిద్ది. అప్పుడు క్లారా అంటది దట్ నువ్వు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే నీకు కొన్ని సైన్స్ వస్తాయి, దాన్ని చూసి నువ్వు డెత్ ని చీట్ చేయొచ్చు అని. సో యాక్చువల్లీ కింబర్లీ క్లారాని హెల్ప్ అడిగిద్ది, కానీ స్టిల్ క్లారా అక్కడ నుంచి రానని చెప్పిద్ది. దాంతో కింబర్లీ అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. అండ్ అప్పుడే పోలీస్ ఆఫీసర్ బర్డ్ వచ్చి కింబర్లీకి చెప్తాడు దట్ తను చెప్పిన మాటలని తను నమ్ముతాడని. అండ్ అప్పుడే దానికి పీజన్స్ అనే ఒక సైన్ అర్థమైద్ది. నెక్స్ట్ సీన్ లో మనకి ఆ సర్వైవర్స్ లో బతికిపోయిన ఒక మదర్ అండ్ సన్ ని చూపిస్తారు. వేరే వాళ్ళు ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు అండ్ ఆ హాస్పిటల్ లో చాలా క్రేజీ స్టఫ్ జరిగిద్ది, కానీ స్టిల్ ఆ పిల్లోడు మదర్ ఇంకా బతికే ఉంటారు. సో వాళ్ళ కిందకి రాగానే కింబర్లీ వాళ్ళు వచ్చి పీజన్స్ అని అరుస్తారు, కానీ అంతలో నా పిల్లోడు పీజన్స్ దగ్గరికి వెళ్తాడు. అండ్ అప్పుడే పైన ఒక గ్లాస్ పడి ఆ పిల్లోడు చనిపోతాడు. అండ్ ఆ మధ్యలోనే క్లారా కూడా వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తానని చెప్పిద్ది. అండ్ అప్పుడే వాళ్ళకి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసిద్ది, ఒక కొత్త లైఫ్ వస్తేనే వీళ్ళు బతకగలరని. అండ్ అప్పుడే కింబర్లీకి ఇంకోవైపు ఒక విజన్ వస్తుంది దట్ ఒక అమ్మాయి ఒక వ్యాన్ తోల్తా వాటర్ లో పడిపోయిందని. సో ఇంకా వీళ్ళు ఆ న్యూ లైఫ్ అనే కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. అప్పుడే వాళ్ళకి అర్థమైద్ది దట్ ఆ సర్వైవర్స్ లోంచి ఎవరైనా బర్త్ ఇస్తే కొత్త లైఫ్ వచ్చినట్టు, సో దాంతో ఇంకా డెత్ వాళ్ళందరినీ వదిలేస్తుందని వాళ్ళ రియలైజేషన్ కి వస్తారు. ఇన్ఫాక్ట్ సర్వైవర్స్ లిస్ట్ తీస్తే దాంట్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసిద్ది. సో అందుకే అమ్మాయిని పట్టుకోవడానికి వీళ్ళు ట్రై చేస్తారు. అండ్ నెక్స్ట్ అక్కడ బతికిపోయిన సర్వైవర్స్ అందరినీ వాళ్ళ ఇంటికి పిలుస్తారు. సో పిలిచిన వాళ్ళందరికీ ఈ డెత్, ఈ సైన్స్ వీటన్నిటి గురించి చెప్తారు. కానీ స్టిల్ ఇందాక బతికిపోయిన మదర్ ఏమో వాళ్ళ పిల్లోడు చనిపోయాడని చెప్పి తను కూడా అక్కడ నుంచి బాధలో వెళ్ళిపోద్ది. తనతో పాటు ఇంకొక అతను కూడా వెళ్ళిపోతాడు. సో వాళ్ళిద్దరూ లిఫ్ట్ ఎక్కగానే అక్కడ యాక్సిడెంట్ అయ్యి ఆ మదర్ చనిపోద్ది. ఇది చూసి భయపడిన ఇంకొక అతను వచ్చి గన్తో షూట్ చేసుకుని ముందే చనిపోదామని ట్రై చేస్తాడు. కానీ స్టిల్ దాంట్లో బుల్లెట్స్ అని ఉన్నా కానీ తను చనిపోడు. సో అకార్డింగ్ టు డెత్ మీరు ఎంత ట్రై చేసినా మీ టైం వచ్చేదాకా మీరు ఉంటారని చెప్పి అప్పుడు తెలిసిద్ది. అండ్ అప్పుడే వాళ్ళకి తెలిసిద్ది దట్ వాళ్ళ ప్రెగ్నెంట్ లేడీని పట్టుకున్నారని. సో అందుకే తన కోసం వాళ్ళందరూ అక్కడ నుంచి బయలుదేరి వెళ్తారు. సో ఆ కార్ డిస్కషన్ లో మనకు చాలా ఇంట్రెస్టింగ్ విషయం తెలిసిద్ది దట్ వీళ్ళందరూ ఆల్రెడీ నియర్ డెత్ ని ఎక్స్పీరియన్స్ చేశారని. అండ్ ఆ మొత్తాన్ని తీసుకెళ్లి ఫస్ట్ పార్ట్ కనెక్ట్ చేశారు. ఆ ప్లేన్ యాక్సిడెంట్ లో బతికిపోయిన వాళ్ళ లైఫ్ వీళ్ళందరినీ ఎఫెక్ట్ చేసింది. అంటే వీళ్ళు ఆల్రెడీ చనిపోవాల్సింది, బట్ వాళ్ళు చేసిన కొన్ని చేంజెస్ మూలన వీళ్ళు ఇంకా బతుకున్నారని. సో అందుకే వీళ్ళందరినీ ఒక చోటకి తీసుకొచ్చి డెత్ ఫైనలీ హైవే దగ్గర చంపేద్దామని ప్లాన్ వేసింది. బట్ స్టిల్ వాళ్ళు బతికిపోయారు కాబట్టి ఇప్పుడు ఇదంతా జరుగుతుందని వాళ్ళకి అర్థమైంది. సో ప్రెగ్నెంట్ అమ్మాయి బతికడానికి రెడీగా ఉందని చెప్పి తన హాస్పిటల్కి తీసుకెళ్తారు. కానీ మధ్యలో మళ్ళీ ఒక యాక్సిడెంట్ అయ్యిద్ది, దాంతో ఇంకా కొంతమంది చనిపోతారు. ఓన్లీ ఇంకా క్లారా, కింబర్లీ అని బర్డ్ బతుకున్నారు. సో వాళ్ళందరూ కలిసి ఆ ప్రెగ్నెంట్ లేడీని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఈ లోపల కింబర్లీకి వేరే కొన్ని గ్లిమ్స్ అనేవి వస్తాయి. సో తను అనుకుంటుంది ఆ డాక్టర్ ఆ ప్రెగ్నెంట్ అమ్మాయిని చంపేస్తుందని వాళ్ళు వెళ్ళి ఆ డాక్టర్ని ఆపేస్తారు. సో ఫైనలీ ఆ అమ్మాయి ఒక కిడ్కి బర్త్ ఇస్తుంది. కానీ అక్కడ ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ కింబర్లీకి ఒక విజన్ వస్తుంది దట్ యాక్చువల్లీ అమ్మాయి అసలు యాక్సిడెంట్ లో చనిపోదని. దాని అర్థం అసలు ఈ బర్త్ ఇదంతా మొత్తం కంప్లీట్లీ వేస్ట్ అని. అండ్ ఫైనలీ వీళ్ళు చనిపోతారని అప్పుడు దానికి అర్థమైద్ది. ఈ లోపల క్లారా అక్కడ యాక్సిడెంట్ లో బతికిపోయిన ఇంకొక అతని దగ్గరకు వెళ్తుంది. కానీ తన డోర్ ఓపెన్ చేసేప్పుడే అక్కడ పెద్ద ఎక్స్ప్లోజన్ అయ్యి అక్కడ ఉన్న అతను అండ్ ఫైనలీ క్లారా కూడా చనిపోద్ది. అండ్ మళ్ళీ ఒక గ్లిమ్స్ వచ్చాక కింబర్లీకి ఫైనలీ అర్థమైద్ది దట్ ఫస్ట్ నుంచి తనకు వస్తున్న గ్లిమ్స్ యాక్చువల్లీ తందే అని. ఒక వెహికల్ తీసుకుని నీళ్ళలో దూకేస్తుంది. తను కాపాడడానికి బర్డ్ కూడా వస్తాడు. కానీ అప్పటికే ఆల్మోస్ట్ కింబర్లీ చనిపోద్ది. కానీ అప్పుడు బర్డ్ వచ్చి తను కాపాడతాడు. సో బేసికలీ ఇదే రీబత్ లాగా. సో అలా ఫైనలీ ఇంకా వీళ్ళిద్దరూ బతికిపోయారని అనుకుంటారు. అండ్ మనకు కొన్ని రోజులు గ్యాప్ తర్వాత ఒక ఇన్సిడెంట్ చూపిస్తారు. వీళ్ళందరూ కలిసి లంచ్ చేస్తుంటే అక్కడ ఒక ఆమె చెప్పిద్ది దట్ కింబర్లీ వాళ్ళ డాడ్ వేరే ఒక అతను చనిపోతుంటే కాపాడాడని. ఇదన్నా వాళ్ళకి అర్థమైంది దట్ ఇప్పుడు వాళ్ళ డాడ్ చనిపోతాడని. ఇలా అనుకున్నప్పుడే తీరా అక్కడ ఒక బ్లాస్ట్ వాళ్ళ డాడ్ ఆల్రెడీ చనిపోతాడు. ఇలా ఈ సెకండ్ పార్ట్ ని ఎండ్ చేశారు. దెన్ కమ్స్ ది థర్డ్ పార్ట్ విచ్ ఇస్ ఫైనల్ డెస్టినేషన్ 3. ఈ మూవీ 2006 లో రిలీజ్ అయింది. సో యాక్చువల్లీ ఫ్రాంచైజ్ లో నేను చూసిన ఫస్ట్ మూవీ ఇది. సో ఈ మూవీ స్టార్టింగ్ లో వెండీ అనే కాలేజ్ గర్ల్ ను చూస్తాము. తన వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి అమ్యూజ్మెంట్ పార్క్ కు వచ్చింది. మరి తన దగ్గర ఉన్న కెమెరాతో వాళ్ళందరినీ ఫోటోలు తీస్తుంది. అప్పుడే తనకి ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వచ్చింది దట్ ఏదో సరిగ్గా జరగట్లేదని. అదేంటో అబ్జర్వ్ చేసే లోపలే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రోలర్ కోస్టర్ ఎక్కుదామని చెప్పారు. సో తనకి ఎక్కాలని లేకపోయినా వాళ్ళందరూ ఒప్పియటంతో ఫైనలీ తను కూడా ఎక్కింది. మీరు ఎక్కాక వాళ్ళ ఫ్రెండ్ కెమెరాతో షూట్ చేద్దాం అనుకుంటే అక్కడ ఉన్న అతను వద్దని చెప్తాడు. నెక్స్ట్ షాట్ లో మనకి రోలర్ కోస్టర్ లీక్ అవుతున్న హైడ్రాలిక్స్ చూపిస్తారు. ఆ తర్వాత రైట్ స్టార్ట్ అయిందని చూపిస్తారు. సో హైడ్రాలిక్స్ సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి కొంచెం దూరం వెళ్ళంగానే రోలర్ కోస్టర్ పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. అలా 1 by 1 అందరూ చనిపోతారు. లాస్ట్ లో విండీ కూడా. దాని సడన్ గా విండీ కళ్ళు తెరిచిద్ది. సో లాస్ట్ మూవీస్ లాగానే ఇక్కడ కూడా విండీకి రోలర్ కోస్టర్ మొత్తం ఒక గ్లిమ్స్ వచ్చింది. వెర్ ఇన్ఫాక్ట్ ఆ గ్లిమ్స్ తర్వాత యాస్టీస్ మళ్ళీ అన్ని జరుగుతున్నాయి. దాంతో విండీకి యాక్సిడెంట్ అయ్యిద్ది అని అర్థమై తను గట్టిగా అరిసిద్ది దట్ ఈ రోలర్ కోస్టర్ ఆపేమని. ఇంకా అందుకే ఆపేసి విండీ అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ దిగేస్తారు. కానీ స్టిల్ ఇంకో సెక్షన్ లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ సీట్ బెల్ట్స్ ఓపెన్ చేయలేదు కాబట్టి వాళ్ళు దిగలేదు. తను చెప్పినట్టే ఆ తర్వాత యాక్సిడెంట్ జరిగిద్ది. విండీ కొంతమంది ఫ్రెండ్స్ చనిపోతారు. ఇదంతా చూసిన విండీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోద్ది. సో తన దగ్గరికి ఇంకో ఫ్రెండ్ వచ్చి చెప్తాడు యాక్చువల్లీ తను అన్నట్టే ఆల్రెడీ ఇలాగే జరిగిందని. సో తను బేసిక్లీ ఫస్ట్ ఆర్ సెకండ్ పార్ట్ లో జరిగిందంతా విండీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వేరే తను డెత్ రూల్స్ కూడా చెప్తాడు. డెత్ ఎవరినైనా స్కిప్ చేస్తే మళ్ళీ మొత్తం సైకిల్ అయ్యాక మళ్ళీ వస్తుందని. బట్ స్టిల్ విండీ తను చెప్పిన మాట
మాటలు ఏవి నమ్మదు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది. వేరే వాళ్ళ సిస్టర్ తో మాట్లాడాక తను తీసిన ఫొటోస్ అవి చూస్తుంది. అలా చూస్తున్నప్పుడు తను కొన్ని విషయాలు రియలైజ్ అయ్యిద్ది. దట్ నేను చనిపోయిన ఫ్రెండ్ ఫోటో వెనకమాల రోలర్ కోస్టర్ ఉందని. సో తను కూడా రోలర్ కోస్టర్ లోనే చనిపోయాడు. అండ్ చూస్తున్నప్పుడు ఇందాక తన ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. సో అందుకే తను 1 by 1 అన్ని ఫొటోస్ చూస్తుంది. వేరే తర్వాత ఫోటోలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అండ్ వాళ్ళ ఫోటో కింద నుంచి రెడ్ గా ఒక లైట్ తో గ్లో అయి ఉంది. సో ఇది చూసాక వాళ్ళ డెత్ ఎలా ఇద్దు వెండికి అర్థం కాలేదు. బట్ స్టిల్ వాళ్ళిద్దరికి తను ఫోన్ చేస్తుంది. కానీ నెక్స్ట్ షాట్ లో వీసి వాళ్ళిద్దరూ బ్యూటీ పార్లర్కి వెళ్ళారు. అందుకే వాళ్ళు విండీ ఫోన్ ఎత్తట్లేదు. సో అక్కడికి వాళ్ళు ట్యానింగ్ కోసం వెళ్ళారు. కానీ వాళ్ళు తాగుతున్న కూల్ డ్రింక్ దాని మీద పెడతాం మూలాన అది పడి షార్ట్ సర్క్యూట్ అయ్యిద్ది. దాంతో వాళ్ళు లోపల ఉన్నప్పుడే మెషిన్ లోపల టెంపరేచర్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయిపోద్ది. సో అలా ఓవర్ హీటింగ్ మూలాన లాస్ట్ లో వాళ్ళిద్దరూ చనిపోతారు. సో వాళ్ళ డెత్ తర్వాత విండీకి అర్థమైంది దట్ ఆ రెడ్ లైట్ అంటే యాక్చువల్లీ ఓవర్ హీటింగ్ అని. సో దాంతో తనకు అర్థమైంది ఎలా చనిపోతారనే క్లూ ఆ ఫొటోస్ లోనే ఉందని. సో ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ తన ఫ్రెండ్ అయిన కెవిన్ కి చెప్తుంది. సో ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చనిపోతున్నారు, ఎలా చనిపోతారని చెప్పి వెతుకుతారు. బట్ నెక్స్ట్ ఫోటో చూస్తే వాళ్ళకేమీ అర్థం కాదు. ఈ లోపల వాళ్ళు వెళ్ళి ఒక చోట ఆగంగానే అక్కడ ఉన్న వెనకమాల ట్రక్ కదలదు, ఎదురున్న అతను కూడా కదలడు. పైగా పక్క నుంచి డ్రైవర్ లేని ట్రక్ ఒకటి వాళ్ళ వైపుకి వస్తుంది. ఇంకా వాళ్ళు ఎలాగోలా అక్కడ నుంచి తప్పించుకుంటారు. బట్ వాళ్ళు తప్పించుకోగానే అక్కడ ఒక యాక్సిడెంట్ లో వెనకమాల ఉన్న ట్రక్ మిషన్ మొత్తం వెళ్ళి ఎదురున్న అతను చంపేస్తారు. అండ్ అది ఇంకెవరో కాదు, వాళ్ళ ఫోటోలో ఉన్న ఇంకో ఫ్రెండ్. సో యాక్చువల్లీ వాళ్ళు కరెక్ట్ ఫోటో వెతకలేదు. ఇంకో ఫోటోలో తన వెనకమాల ఫ్యాన్ ఉంది అండ్ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆ ఫ్యాన్ మూలనే చనిపోతాడు. సో ఈసారి కరెక్ట్ ఫోటో చూసి అతని దగ్గరకు వెళ్తారు. కానీ ఆ ఫ్రెండ్ ఏమో వీళ్ళు చెప్పిన మాటలేవి నమ్మడు. పైగా వీళ్ళు మాట్లాడుతున్న మాటలేం వినకుండా తను ఇంకోవైపు జిమ్ చేస్తూ ఉంటాడు. సో నిజంగా చెప్తున్న ఈ సీన్ మొత్తం కూడా చాలా ఇంటెన్స్ గా ఉంటది. బికాస్ అసలుకే తను చనిపోతాడని తెలుసు. పైగా అది కూడా వెయిట్ మూలానని ఆ ఫోటోలో ఉంది. అండ్ ఇక్కడేమో జిమ్ చేస్తున్నాడు. సో ఎప్పుడేం పడిపోద్దా అని చెప్పి కంటిన్యూస్లీ టెన్షన్ ఉంటది. సో ఇన్ఫాక్ట్ వాళ్ళు చెప్తున్నట్టే అక్కడ చిన్న యాక్సిడెంట్ అయ్యిద్ది. కానీ తను బతికిపోతాడు. సో తను అనుకుంటాడు నేను బతికిపోయానని. కానీ నెక్స్ట్ సెకండే అక్కడ ఉన్న మిషన్ మూలాన తను కూడా చనిపోతాడు. సో నెక్స్ట్ ఫోటోలో విండీ ఫ్రెండ్ అను ఇంకొక అతను ఉంటారు. సో అందుకే వాళ్ళిద్దరిని వెతుక్కుంటా వాళ్ళ స్టోర్ కు వెళ్తారు. మరి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు కూడా పెద్దగా వినరు. కానీ ఆ ప్రాసెస్ లో అక్కడ ఉన్న అతను పడిపోతుంటే వాళ్ళు తనని కాపాడతారు. సో మీకు తెలిసిందే డెత్ రూల్ ప్రకారం ఒకరు చనిపోతే అది నెక్స్ట్ పర్సన్ స్కిప్ అయిపోద్ది. సో అందుకే అతని తర్వాత ఆ ఫోటోలో ఉన్న ఇంకో అమ్మాయి చనిపోద్ది. అది చూసిన బాయ్ ఫ్రెండ్ వీళ్ళే అమ్మాయిని చంపేశారని పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. కానీ అక్కడ ఎవిడెన్స్ ఏం లేకపోవడం వలన వీళ్ళు వదిలేస్తారు. అండ్ ఆ తర్వాత విండీ ఇంటికి వెళ్తది. అండ్ వాళ్ళ సిస్టర్ ఏమో ఫెస్టివల్ కి వెళ్ళింది. సో నెక్స్ట్ ఫోటో చూస్తే విండీకి అర్థమైంది దట్ నెక్స్ట్ ఇంకెవరో కాదు వాళ్ళ సిస్టర్ అని. సో అందుకే తను ఫాస్ట్ గా కెవిన్ కి ఫోన్ చేస్తుంది. బికాస్ కెవిన్ అక్కడ ఫెస్టివల్ లో వర్క్ చేస్తున్నాడు కాబట్టి. తనకు ఫోన్ చేస్తే కెవిన్ అంటాడు దట్ వచ్చే ముందు మన ఇద్దరు ఫొటోస్ కూడా చెక్ చేయి. సో దట్ డెత్ మనల్ని ఎలా చంపిద్దో మనకు తెలిసిద్దని. సో విండీ తన ఫోటో చూస్తే తనకేం అర్థం కాదు. బట్ స్టిల్ తన షర్ట్ మీద మెకిన్లీ అని చూసి తనకు అర్థమైద్ది దట్ వాళ్ళ ఫ్రెండ్ మెకిన్లీ తను చంపేస్తాడని. అండ్ నెక్స్ట్ కెవిన్ ఫోటోలో తన ఫేస్ మీద ఒక ఫ్లాష్ ఇచ్చినట్టు ఉంది. దాంతో కెవిన్ అబ్జర్వ్ చేస్తే అప్పుడు అర్థమైంది దట్ ఫైర్ వర్క్స్ మూలన తను చనిపోవచ్చు అని. సో ఇంకోవైపు ఫెస్టివల్ లో కెవిన్ విండీ సిస్టర్ కనబెడతాడు. తను వెళ్ళి తను ఆపే లోపలే అక్కడ పెద్ద యాక్సిడెంట్ అయ్యిద్ది. అండ్ దాని మూలన విండీ సిస్టర్ జస్ట్ చనిపోయేదే. కెవిన్ వచ్చి కాపాడతాడు. సో విండీ సిస్టర్ స్కిప్ అయ్యేది కాబట్టి ఆ ఫోటోలో విండీ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడ చనిపోద్ది. సో ఆ తర్వాత యాజ్ వి నో కెవిన్ టర్న్. బట్ స్టిల్ అక్కడ విండీ వచ్చి కెవిన్ ని కాపాడుతుంది. సో ఇప్పుడు వచ్చేసి విండీ టర్న్. విండీని మెకిల్ని చంపుతాడు కాబట్టి తన వైపు నడుచుకుంటూ వస్తాడు. కానీ అక్కడ నుంచి తను ఎలాగోలా ఎస్కేప్ అయ్యిద్ది. అండ్ అలా డెత్ ది ఒక రౌండ్ కంప్లీట్ అయ్యిద్ది. అండ్ అందుకే ఇందాక ఎస్కేప్ అయిన మెకెన్లీ ఇప్పుడు అక్కడ చచ్చిపోతాడు. దాంతో ఈ మొత్తం అయిపోయింది అనుకుంటారు. దట్ టైం ఫాస్ట్ ఫార్వర్డ్ టు 5 months. మీరు విండీ ఒక ట్రైన్ లో ట్రావెల్ చేస్తుంది. అండ్ అప్పుడే సడన్ గా బ్యాక్గ్రౌండ్ లో ఫస్ట్ లో తన ఇన్న సాంగ్ మళ్ళీ ప్లే అవుతుంది. దాంతో సంథింగ్ ఈస్ రాంగ్ అని తనకు అర్థమై తన ట్రైన్ దిగేద్దామని ట్రై చేసిద్ది. అంతలోనే అక్కడ ఉన్న జనాలు తను తోసుకుంటే వెనక్కి వస్తారు. అండ్ వాళ్ళలో తను వాళ్ళ సిస్టర్ కూడా చూసిద్ది. సో అందుకే తన దగ్గరికి వెళ్ళి తను మాట్లాడుతుంది. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడే వాళ్ళు రియలైజ్ అవుతారు యాక్చువల్ ట్రైన్ లో కెవిన్ కూడా ఉన్నాడని. సో ఆ రోజు మిగిలిపోయిన ముగ్గురు ఇవాళ ఈ ట్రైన్ లో ఉన్నారు. సో దాంతో విండీకి ఏం జరిగిద్దో అర్థమైంది. ఇన్ఫాక్ట్ తనకు సడన్ గా ట్రైన్ యాక్సిడెంట్ అవుతున్న ఒక గ్లిమ్స్ వచ్చింది. కానీ ఈసారి తప్పించుకోవడానికి చాలా తక్కువ టైం ఉండటంతో తను గట్టిగా అరుస్తుంది. అండ్ ఇక్కడ మూవీ ఎండ్ అయిపోద్ది. దెన్ కమ్స్ ది 4th part, ఫైనల్ డెస్టినేషన్ 4. ఈ మూవీ 2009 లో రిలీజ్ అయింది. సో ఈ మూవీ స్టార్టింగ్ లో నిక్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ నాస్కార్ రేస్ చూడడానికి వెళ్తారు. వీరు ప్రీవియస్ మూవీస్ లాగానే ఇక్కడ నిక్ కొన్ని సైన్స్ మూలాన ఏదో జరుగుతుందని అర్థమైంది. వీరు ఇంకో వైపు ఒక కార్ లో స్క్రూ డ్రైవర్ అలాగే వదిలేశారు. దాంతో రేస్ జరుగుతున్నప్పుడు ఆ కార్ నుంచి స్క్రూ డ్రైవర్ కింద పడిపోద్ది. దాని మీద నుంచి ఇంకో కార్ వెళ్తాం మూలాన ఆ కార్ పంచర్ అయ్యి అక్కడ పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. అండ్ యాక్సిడెంట్ మూలాన చాలా విషయాలు జరుగుతాయి. దాంతో అక్కడ వచ్చిన వాళ్ళందరూ చనిపోతారు. అండ్ దెన్ నిక్ కళ్ళు తెరుస్తాడు. సో బేసికలీ సార్ నిక్ కి ఈ నాస్కార్ యాక్సిడెంట్ గ్లిమ్స్ వచ్చింది. దాంతో తను ఇక్కడ యాక్సిడెంట్ అయిద్దని గట్టిగా అరుస్తాడు. అది విన్నా కొంతమంది భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మిగతా కొంతమంది తనతో గొడవ పడతారు. సో దాంతో నిక్ అని వాళ్ళ ఫ్రెండ్స్ మిగతా వాళ్ళందరినీ పోలీసులు బయటకు తీసుకొస్తారు. సో ఇక్కడ నిక్ పోలీసులకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే లోపలే తను అంటున్నట్టే లోపల ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యిద్ది. వీరు బయటకు వచ్చిన ఒక అతను వైఫ్ లోపలే ఉంటది. తను వెళ్లి కాపాడతానంటే ఆ సెక్యూరిటీ అతను వద్దంటాడు. సో వీళ్ళు ఇక్కడ ఇదంతా మాట్లాడుతున్నప్పుడే
అక్కడ నుంచి ఒక పెద్ద టైర్ వచ్చి పక్క నుంచి ఉన్న అమ్మాయిని చంపేసిద్ది. సో అదంతా అయిపోయాక తర్వాత రాత్రి చనిపోయిన వాళ్ళందరూ మెమోరియల్ లాగా అక్కడ సెరమనీ పెడతారు. సో దానికి నిక్ అను మిగతా వాళ్ళు కూడా వస్తారు. వేరే నిక్ అక్కడ బతికిపోయిన సర్వైవర్స్ అందరితో మాట్లాడతాడు. అండ్ ఆ తర్వాత నిక్ వచ్చి వాళ్ళ ఇంట్లో పడుకోగానే ఏదో కాలిపోతున్నట్టు తనకు గ్లిమ్స్ వచ్చింది. అది చూసి తను సడన్ గా లెగిసిపోతాడు. బట్ తనకేమీ అర్థం కాలేదు. సో ఇంకోవైపు ఇందాక బతికిపోయిన ఒక అతను చూపిస్తారు. వేరే యాక్చువల్లీ తన గర్ల్ ఫ్రెండ్ లోపల ఉంటే సెక్యూరిటీ అతను తనని కాపాడనివ్వలేదు. సో తను యాక్చువల్లీ అనుకుంటాడు సెక్యూరిటీ అతను మూలానే తన గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోయిందని. సో అందుకే రివెంజ్ కోసం సెక్యూరిటీ అతని ఇంటికి వెళ్తాడు. కానీ తీరా ఒక యాక్సిడెంట్ లో అక్కడ తనే కాల్ చచ్చిపోతాడు. సో దాంతో నీకు అర్థమైంది దట్ ఇందాక వచ్చిన విజన్ ఇదే అని. సో ఇదంతా వాళ్ళ ఫ్రెండ్ కి చెప్తున్నప్పుడే రాళ్ళున్న ఒక విజన్ తనకు వస్తుంది. బట్ స్టిల్ అది ఏంటి ఎవరికి జరిగిద్దో అదంతా తనకు తెలియదు. నెక్స్ట్ షాట్ లో ఇందాక బతికిపోయిన మదర్ అను ఇద్దరు పిల్లలను చూస్తాము. బయట పిల్లలు రాళ్లు సురుతా ఉంటారు. వీరి సలూన్ లోపల చాలా విషయాలు జరుగుతాయి. వీరి జస్ట్ మిస్ తో ఆ మదర్ బతికిపోద్ది. సో మొత్తం కంప్లీట్ అయ్యాక తను బయటకు వచ్చింది. పక్కనే గడ్డి మీద ఉన్న గ్రాస్ కట్టర్ మూలాన ఇందాక వాళ్ళ పిల్లలు ఇచ్చిన రాళ్లు సడన్ గా వచ్చి తనకు తగిలిద్ది. దాంతో తను అక్కడే చచ్చిపోద్ది. ఈ మొత్తంతో నిక్కి అసలు ఏం జరుగుతుందో అర్థమైంది. సో దాంతో తను మొత్తం రీసెర్చ్ చేస్తాడు. అంటే బేసిక్లీ దానికి ఫస్ట్ 3 పార్ట్ స్టోరీ ఏంటో తెలిసిద్ది. సో మళ్ళీ తనకు గ్లిమ్స్ వచ్చినా గానీ నెక్స్ట్ ఎవరో తెలియదు. సో అందుకే నిక్ అను తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి మళ్ళీ స్టేడియం కు వెళ్తారు. అక్కడ వెతుకుతున్నప్పుడు ఫైనలీ వాళ్ళు సెక్యూరిటీ రూమ్ కు వెళ్తారు. అండ్ అక్కడ గార్డ్ చూపించిన ఫుటేజ్ మొత్తం చూసాక వాళ్ళకి అర్థమైద్ది నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి అక్కడ ఉన్న మెకానిక్ అని. సో అందుకే వాళ్ళు ఫాస్ట్ గా వెళ్లి ఆ మెకానిక్ మొత్తం చెప్తారు. కానీ స్టిల్ మెకానిక్ వాళ్ళు చెప్పింది ఏమీ నమ్మడు. బట్ అప్పుడే ఒక యాక్సిడెంట్ జరిగిద్ది. దాంతో ఇంకా ఫైనలీ మెకానిక్ వీళ్ళు చెప్పింది నమ్ముతాడు. బట్ స్టిల్ అప్పటికే లేట్ అయిపోయింది. బికాస్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో యాక్సిడెంట్ మూలాన మెకానిక్ అక్కడికక్కడే చచ్చిపోతాడు. ఆ తర్వాత నిక్ కి మళ్ళీ ఇంకో విజన్ వచ్చింది. వేరే వాటర్ మూలాన వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ చనిపోతారని. సో అమ్మాయిని కాపాడడానికి లారీ అని సెక్యూరిటీ గార్డ్ వెళ్తారు. ఇంకొక అతన్ని కాపాడడానికి నిక్ వెళ్తాడు. సో నెక్స్ట్ సీన్ లో మనకి వాళ్ళిద్దరిని చూపిస్తారు. వేరే అమ్మాయి ఏమో కార్ వాష్ కు వెళ్తది. అక్కడ తన మిషన్ పాడవటం మూలాన మధ్యలో ఇరుక్కుపోద్ది. అండ్ తన కార్ లోపల వాటర్ రావటం స్టార్ట్ అయ్యిద్ది. ఇంకోవైపు అతనేమో స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ తను వాటర్ బయటకు వెళ్లే వ్యాక్యూమ్ లో ఇరుక్కుపోతాడు. సో ఇంకోవైపు లారా లాస్ట్ సెకండ్ లో వెళ్లి ఆ అమ్మాయిని కాపాడిద్ది. సో అలా వాళ్ళు ఆ అమ్మాయిని కాపాడగలుగుతారు కానీ ఇతను మాత్రం చచ్చిపోతాడు. సో అతని తర్వాత యాక్చువల్లీ నెక్స్ట్ వచ్చేసి గాడ్ టర్న్. సో గాడ్ కి ఎవరు లేరు కాబట్టి తనే చనిపోవాలనుకుంటాడు. ఇన్ఫాక్ట్ తను రాత్రి అంతా చనిపోవడానికి ప్రాక్టీస్ చేస్తాడు. కానీ స్టిల్ తను ఇన్సల్ట్ ట్రై చేసినా అది కుదరదు. సో అప్పుడు వీళ్ళు అనుకుంటారు మనం ఒక్క అమ్మాయిని కాపాడాం కాబట్టి ఆ చైన్ అనేది బ్రేక్ అయిపోయింది. సో అందుకే మనం బతికిపోయని చెప్పి వీళ్ళు ఇంకా పార్టీ చేసుకుంటారు. లేటర్ ట్రిప్ కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. వేరే లారాను వాళ్ళ ఫ్రెండ్స్ సినిమాకి వెళ్తారు. అప్పుడే నీకు న్యూస్ లో చూసి రియలైజ్ అవుతాడు దట్ యాక్చువల్లీ ఇప్పుడు కౌబాయ్ టర్న్ అని. బట్ స్టిల్ తను ఏదో యాక్సిడెంట్ నుంచి బతికి బయటపడ్డాడని. సో అందుకే తను మళ్ళీ కాపాడడానికి వాళ్ళు హాస్పిటల్ కి వెళ్తారు. కానీ తీరా లోపలే కౌబాయ్ అక్కడ చచ్చిపోతాడు. లేటర్ నిక్ అను గార్డ్ మాట్లాడుకుంటూ బయటకు వస్తున్నప్పుడు అక్కడ నుంచి ఒక అంబులెన్స్ వచ్చి ఆ గార్డ్ ను గుద్దేస్తుంది. అంటే దీని తర్వాత లారా ద టర్న్ కాబట్టి నిక్ వెళ్ళి తను కాపాడడానికి ట్రై చేస్తాడు. బికాస్ తనకి ఒక పెద్ద బ్లాస్ట్ అవుతున్నట్టు గ్లిమ్స్ వచ్చింది. సో తను ఫాస్ట్ గా మాల్ కు వెళ్లి తన హాల్లోకి వెళ్లి థియేటర్ గా తనకి మొత్తం చెప్తాడు. ఇంకా దాంతో లారా కూడా అక్కడి నుంచి వచ్చేస్తుంది. బట్ స్టిల్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడే ఉన్న సినిమా చూస్తానని చెప్పింది. సో వాళ్ళు ఇదంతా మాట్లాడుతున్న లోపలే అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరిగి థియేటర్ లో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. ఇన్ఫాక్ట్ ఆ బ్లాస్ట్ మూలాన మాల్ మొత్తం కింద పడిపోద్ది. అండ్ ఆ యాక్సిడెంట్ లోనే నిక్ అను లారా ఇద్దరు కూడా చనిపోతారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇదంతా మళ్ళీ నిక్ విజన్ చూశాడు. అంటే డైరెక్ట్ గా మళ్ళీ మొత్తం గార్డెన్ తను నడుచుకుంటూ వస్తున్న సీన్ దగ్గరికి షిఫ్ట్ అయ్యిద్ది. వేరే తను చూసింది గ్లిమ్స్ అని తను రియలైజ్ అయ్యే లోపలే గార్డ్ అక్కడ మళ్ళీ చచ్చిపోతాడు. సో అందుకే ఈసారి లారాన్ కాపాడాలని ఫస్ట్ తన మాల్ కు వెళ్తాడు. కానీ ఫస్ట్ తను లారాన్ కలవకుండా అక్కడ ఉన్న ఒక రూమ్ లోకి వెళ్లి ఎక్కడైతే మంట వస్తుందో దాన్ని ఆపడానికి ట్రై చేస్తాడు. అండ్ ఫైనలీ తను సక్సెస్ఫుల్లీ ఆ మంటను ఆర్పేస్తాడు. సో ఇలా మొత్తం అయిపోయింది అనుకుంటారు. దెన్ కమ్స్ ది టైం గ్యాప్. వేరే 2 వీక్స్ తర్వాత మనకి చూపిస్తారు. సో స్టార్టింగ్ మనం అక్కడ బస్ మీద 180 అని చూడొచ్చు. సో యాక్చువల్లీ ఈ నంబర్ మొత్తం ఈ ఫ్రాంచైజ్ లో చాలా ఇంపార్టెంట్. బికాస్ ఫస్ట్ పార్ట్ లో ఆ ప్లేన్ వచ్చేసి 180, దాని తర్వాత నెక్స్ట్ పార్ట్ లో మనం 180 సింబల్ చూస్తాము. సో ఇలా 180 అనేది కంటిన్యూస్లీ అన్ని పార్ట్స్ లో రిపీట్ అయ్యిద్ది. సో వాళ్ళ ముగ్గురు ఒక కెఫేలో కలుస్తారు. బట్ స్టిల్ నిక్ కి ఏదో డిఫరెంట్ గా జరుగుతుందని అర్థమైద్ది. అండ్ అప్పుడే తను రియలైజ్ అవుతాడు దట్ యాక్చువల్ అసలు బ్లాస్ట్ జరిగి ఉండేది కాదని. బికాస్ అక్కడ చనిపోవాల్సిన వాళ్ళిద్దరే కాబట్టి బ్లాస్ట్ అయితే జరగదు. ఆ సైకిల్ లోనే ఉన్నారని తను రియలైజ్ అవుతాడు. అండ్ తను వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పేప్పుడే అక్కడ నుంచి ఒక ట్రక్ వచ్చి వీళ్ళని గుద్దేస్తుంది. అండ్ ఇలా ఈ మూవీ ఎండ్ అయిపోద్ది. అండ్ ఇంకా దెన్ కమ్స్ ది ఫైనల్ డెస్టినేషన్ 5. ఈ మూవీ 2011 లో రిలీజ్ అయింది. సో ఈ మూవీ స్టార్టింగ్ లో మనం శామ్ అనే ఒక అతను చూస్తాము. వేరే తన వాళ్ళ కొలీగ్స్ అందరితో కలిసి ఒక బస్ లో ట్రిప్ కు వెళ్తున్నాడు. వేరే బ్రిడ్జ్ మీదకి వచ్చాక మనకు మళ్ళీ ఆ 180 నెంబర్ చూపిస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో యాజ్ ఆల్వేస్ ఒక డిఫరెంట్ సాంగ్ ప్లే అవుతుంది. అండ్ అలాగే శామ్ కూడా చాలా క్లూస్ అవి కనపడతాయి. దాంతో శామ్ అర్థమైంది దట్ ఇక్కడ ఏదో జరగబోతుందని. బట్ తన రిలీజ్ లోపలే ఆ బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోద్ది. బట్ ఎలాగోలో ఒక అమ్మాయి తప్ప మిగతా వాళ్ళందరూ ఆ బస్ దిగేస్తారు. కానీ స్టిల్ వాళ్ళందరూ అక్కడ నుంచి తప్పించుకుంటున్నప్పుడే నిదానంగా 1 by 1 అందరూ చనిపోతారు. వేరే లాస్ట్ లో గిల్స్ మూలాన శామ్ కూడా చనిపోతాడు. అండ్ అప్పుడు మళ్ళీ శామ్ కళ్ళు తెరుస్తాడు. సో ఈసారి శామ్ కి ఈ బస్ యాక్సిడెంట్ గ్లిమ్స్ వచ్చింది. మరి మళ్ళీ తన గ్లిమ్స్ లో వచ్చినట్టే అన్ని రిపీట్ అవుతున్నాయి. సో అందుకే తను వాళ్ళందరికీ చెప్పి గొడవ చేస్తాడు. అండ్ అక్కడ నుంచి శామ్ ఫాస్ట్ గా
దిగేస్తాడు. తను దిగటం మూలాన మిగతా వాళ్ళు కూడా దిగాల్సి వస్తుంది. వీరు వాళ్ళందరూ తనతో గొడవ పడుతున్నప్పుడే ఆ బ్రిడ్జ్ నిజంగానే ఇరిగిపోద్ది. సో ఫస్ట్ పార్ట్ లో చూసిన బెడ్వర్త్ ని మళ్ళీ ఈ పార్ట్ లో మనం చూస్తాము. వీరు తను వచ్చి వీళ్ళందరితో మాట్లాడతాడు. డెత్ కి చీటింగ్ అంటే నచ్చదు, ఇలా చాలా సార్లు నేను ఆల్రెడీ చూశాను. వీరు ఒక యాక్సిడెంట్ నుంచి కొంతమంది తప్పించుకుంటారు అండ్ ఆ తర్వాత వాళ్ళు 1 by 1 అందరూ చనిపోతారని. నెక్స్ట్ సీన్ లో ఆ రోజు సర్వైవర్స్ నుంచి బతికిపోయిన ఒక అమ్మాయిని జిమ్నాస్టిక్స్ చేస్తా చూడొచ్చు. సో తను జిమ్నాస్టిక్స్ చేస్తున్నప్పుడు అక్కడ స్క్రూ ఊడి పడిద్ది. సో అందరూ ఖచ్చితంగా తను ఈ స్క్రూ మూలనే చచ్చిపోయిద్ది అనుకుంటారు. కానీ ఆ తర్వాత చాలా జరిగిద్ది. పౌడర్ మూలం తను స్లిప్ అయి చాలా దారుణంగా కింద పడి చచ్చిపోద్ది. ఇంకొకతనేమో ఆఫీస్ లో దొరికిన మసాజ్ కూపన్ ని యూస్ చేద్దామని మసాజ్ పార్లర్ కి వెళ్తాడు. కానీ అక్కడ కూడా యాజ్ ఆల్వేస్ చాలా విషయాలు జరుగుతాయి అండ్ ఫైనలీ తను అక్కడ చచ్చిపోతాడు. సో ఇదే వాళ్ళందరూ అక్కడికి వెళ్లి చూస్తున్నప్పుడు మళ్ళీ అక్కడ బెడ్వర్త్ కనబడతాడు. తన దగ్గరికి వెళ్లి డెత్ ని చీట్ చేయడానికి ఏదైనా వే ఉందా అని అడుగుతారు. సో అప్పుడు తను ఒకటి చెప్తాడు దట్ చనిపోయే వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు వేరే వాళ్ళని చంపేస్తే అప్పుడు వాళ్ళు బతకగలరని. బట్ స్టిల్ వాళ్ళలో ఇంకా చాలా మంది అదంతా నమ్మరు. ఒలివియా తన ఐ సర్జరీ కోసం హాస్పిటల్ కు వెళ్తది. ఆల్రెడీ తను అక్కడికి బయలుదేరేప్పుడే ఆఫీస్ లో తన ఫోటో ఫ్రేమ్ కింద పడిద్ది. వీరు కరెక్ట్ గా తన కన్ను మీదే అక్కడ గ్లాస్ బ్రేక్ అయ్యిద్ది. సో ఆల్రెడీ మనకి ఇక్కడ హింట్ ఇచ్చారు. సో హింట్ ప్రకారమే నెక్స్ట్ సీన్ లో అక్కడ ఐ సర్జరీ జరిగిద్ది. కానీ సర్జరీలో కొన్ని మిస్టేక్స్ అవటం వలన డైరెక్ట్ లేజర్ ఓవర్ హిట్ అయిపోయి తన కన్ను లోపలికి వెళ్ళిపోద్ది. సో ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ది ట్రామాటిక్ సీక్వెన్స్. వీరు లాస్ట్ లో మిగతా వాళ్ళు వచ్చి తను కాపాడినా గానీ తను స్టిల్ అక్కడ నుంచి కింద పడిపోద్ది. తర్వాత యాక్చువల్లీ నేతన్ టర్న్ ఇన్ఫాక్ట్ తను వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. అప్పుడే నేతన్ రియలైజ్ అవుతాడు దట్ తను వేరే అతను చంపేస్తే తను బతుకుతాడని. సో అందుకే హుక్ పడుతున్నప్పుడు తను వేరే అతను తోసేస్తాడు. దాంతో అతను హుక్ తగిలి చచ్చిపోతాడు. అండ్ ఆ తర్వాత మిగతా వాళ్ళు తన దగ్గరకు వచ్చి అడుగుతారు దట్ నువ్వే కావాలని తను చంపేశావా అని. తను ఎస్ అని చెప్తాడు. అంటే బేసిక్లీ ఇప్పుడు తను స్కిప్ అయిపోయాడు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ బాస్. సో అప్పుడే వాళ్ళ బాస్ అక్కడికి వస్తాడు. అక్కడే ఉన్న ఒక రాడ్ స్లిప్ అయి డైరెక్ట్ గా వాళ్ళ బాస్ తలలోకి వెళ్ళిపోద్ది. సో దాని తర్వాత ఇంకా ముగ్గురు మిగిలి ఉంటారు. సో శామ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మాలీ చాలా భయపడుతుంది. అప్పుడు శామ్ ఫైనలీ తనకి కొంచెం సజ్ చెప్తాడు దట్ ఆ రోజు మనం బతికిపోయామంటే తనకు రీజన్ ఉంది. సో అదే మళ్ళీ జరిగిద్ది, మనం బతికిపోతామని. సో తన మూడ్ చేంజ్ చేయడానికి వాళ్ళ రెస్టారెంట్ పిలిచి డిన్నర్ అరేంజ్ చేస్తాడు. అండ్ అప్పుడే మనం పీటర్ని చూస్తాము. అంటే యాక్చువల్లీ వాళ్ళ బాస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పీటరే. బట్ పీటర్ చనిపోకూడదు అనుకుంటున్నాడు. ఇన్ఫాక్ట్ తన గర్ల్ ఫ్రెండ్ ఆల్రెడీ చనిపోయింది కాబట్టి ఇక్కడ తన ప్లాన్ వచ్చేసి శామ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మాలిన్ చంపేయాలని. సో అందుకే తను రెస్టారెంట్ లోపలికి వచ్చి మాలిన్ షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ శామ్ మధ్యలో ఆపేస్తాడు. ఇన్ఫాక్ట్ ఈ గన్ షాట్స్ వింటం మూలాన అక్కడ నుంచి ఒక పోలీస్ అతను వస్తాడు. సో పీటర్ ఏమో ఆ పోలీస్ అతన్ని కాల్ చేస్తాడు. అంటే ఇప్పుడు పీటర్ స్కిప్ అయిపోయినట్టే. కానీ తను చంపడం మాలిన్ చూసింది కాబట్టి మాలిన్ మళ్ళీ చంపేయాలి అనుకుంటాడు. కానీ తను అలా షూట్ చేస్తున్నప్పుడే వెనక శామ్ వచ్చి పీటర్ ని చంపేస్తాడు. సో పీటర్ ఏజెంట్ ని చంపేశాడు కాబట్టి పీటర్ బతికిపోయాడు. కానీ ఆ పీటర్ శామ్ చంపాడు కాబట్టి ఇప్పుడు ఇంకా శామ్ బతికిపోయాడు అనుకుంటున్నాడు. సో ఓవరాల్ మొత్తం అయిపోయింది కాబట్టి వాళ్ళు రిలాక్స్ అవుతారు. ఆ తర్వాత 2 వీక్స్ తర్వాత ఏం జరిగిందో మనకు చూపిస్తారు. విచ్ ఈస్ రియలీ అ బిగ్ ట్విస్ట్ బికాస్ వాళ్ళిద్దరిని ప్లేన్ లో చూపిస్తారు. సో వాళ్ళిద్దరు ఆ ప్లేన్ లో కూర్చోగానే అక్కడ ఒక అతను గొడవ చేస్తుంటూ చూపిస్తారు. సో బేసిక్లీ దీన్ని తీసుకువెళ్లి డైరెక్ట్ గా ఫస్ట్ పార్ట్ కనెక్ట్ చేశారు. యాక్చువల్లీ అలెక్స్ కు ప్లేన్ యాక్సిడెంట్ గ్లిమ్స్ వచ్చింది కాబట్టి తన అక్కడ గొడవ చేస్తున్నాడు. ఫిఫ్త్ పార్ట్ అనేది ఫస్ట్ పార్ట్ కన్నా ముందు జరిగింది. అంటే ఫైనలీ మాలీ అను శామ్ కూడా ఇద్దరు చనిపోతారు. సో యాక్చువల్లీ కనెక్షన్ కావాలని ఒక పెద్ద ట్విస్ట్ లో ఉండాలి కాబట్టి ఇలా కనెక్ట్ చేశారు. బట్ క్రోనలాజికల్ ఆర్డర్ లో చూస్తే ఇది అంతగా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ బడ్వర్త్ అప్పుడు ఫస్ట్ పార్ట్ లో చెప్పే విషయాలు అంతగా క్లియర్ గా ఉండవు బికాస్ తనకు కూడా ఇదంతా సరిగ్గా తెలియదు. బట్ అదే ఫిఫ్త్ పార్ట్ లో తనకు అన్ని విషయాలు తెలిసినట్టు చెప్తాడు. సో ఫిఫ్త్ పార్ట్ లో తనకు మొత్తం తెలుసంటే ఫస్ట్ పార్ట్ లో ఎందుకు చెప్పలేదని కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. నాట్ ఓన్లీ దట్ మూవీ మధ్యలో చాలా వరకు డేట్స్ అవి కూడా తప్పుగా ఉన్నాయి. సో అందుకే ఫిఫ్త్ పార్ట్ ఎలా అయినా ఆడాలని చెప్పి ట్విస్ట్ పెట్టారు కానీ క్రోనలాజికల్ ఆర్డర్ లో ఇది కరెక్ట్ కాదు. బట్ స్టిల్ ఏదైనా ఈ ఫుల్ సర్కిల్ తో ఈ ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్ ని అప్పుడు కంప్లీట్ చేశారు. అండ్ ఈ మొత్తంలో అసలు ఎవరూ మిగలలేదు. లైక్ ఈ మూవీలోనే ఒకతను వేరే అతను చంపేసి స్కిప్ అయ్యాడు అనుకుంటాము. కానీ ఈ మూవీ లాస్ట్ లో రివీల్ చేస్తారు దట్ యాక్చువల్లీ చచ్చిపోయిన అతను క్యాన్సర్ మూలాన కొన్ని రోజుల్లో చచ్చిపోయేవాడంట. సో అందుకే తన చంపి కూడా వేస్ట్ అయింది. సో అందుకే మళ్ళీ ఇతను చచ్చిపోయినట్టు చూపిస్తారు. అండ్ అలాగే సెకండ్ పార్ట్ లో ఇద్దరు మిగిలిపోయినట్టు చూపించారు కదా. సో వాళ్ళని కూడా యాక్చువల్లీ థర్డ్ పార్ట్ లాస్ట్ లో ట్రైన్ యాక్సిడెంట్ లో యాడ్ చేద్దాం అనుకున్నారు. కానీ డేట్ సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళని అక్కడ యాడ్ చేయలేదు. బట్ స్టిల్ థర్డ్ పార్ట్ బ్లూరే కట్ లో వాళ్ళిద్దరు గురించి కూడా చెప్పేశారు దట్ వాళ్ళిద్దరు కూడా చచ్చిపోయారని. సో ఇలా కంప్లీట్ సర్కిల్ లో ఈ మొత్తం ఫ్రాంచైజ్ ని ఎండ్ చేశారు. అండ్ ఆఫ్టర్ a long gap finally Final Destination 6th part which is Final Destination Bloodlines మూవీ రిలీజ్ చేయబోతున్నారు. సో దీని ట్రైలర్ చూస్తేనే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది బికాస్ దీంట్లో యాక్చువల్లీ ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ టాపిక్ తీసుకొచ్చారు. మరి దాంట్లో ఆల్రెడీ ఒక ఆమె తనకు వచ్చిన గ్లిమ్స్ మూలాన అక్కడ చాలా మందిని కాపాడింది. అంటే బేసిక్లీ మనం ఈ మూవీస్ లో చూసిందంతా ఆల్రెడీ అయిపోయింది. సో అక్కడ తను కాపాడింది అంటే యాక్చువల్లీ తను బతకూడదు అండ్ అలాగే తన తర్వాత వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ అంతా బతకూడదు బికాస్ ఫస్ట్ లో తను చనిపోవాలి కాబట్టి తన ఫ్యామిలీయే ఉండదు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ వాళ్ళందరి కోసం డెత్ మళ్ళీ వచ్చినట్టు చూపించారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తనకు డెత్ గురించి ఆల్రెడీ మొత్తం తెలుసు బికాస్ తను కంప్లీట్ గా మొత్తం రీసెర్చ్ చేసింది.
మరి తను చూపించిన డైరీలో ఆల్రెడీ ఫస్ట్ 5 parts లో జరిగిన విషయాలన్నీ కూడా నీట్ గా రాసున్నాయి. సో తన డైరీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇచ్చింది అని మొత్తం చెప్తుంది. అండ్ అలాగే ట్రైలర్ లో చూస్తే మీరు బ్రెడ్ వర్త్ కూడా చూడొచ్చు. అంటే మళ్ళీ తన కూడా ఈ పార్ట్ కోసం తిరిగి వచ్చాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ యాక్టర్ ఇదే లాస్ట్ మూవీ. బికాస్ క్యాన్సర్ మూలాన ఈ మూవీ షూటింగ్ తర్వాత తను చనిపోయాడు. సో రాబోతున్న 6th part లో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మూవీస్ అన్నింటిలో యాక్చువల్లీ గ్లిమ్స్ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ ని కాపాడడానికి ట్రై చేశారు. కానీ ఈసారి ఇట్ ఈస్ వెరీ క్లోజ్ బికాస్ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. సో ఈ పాయింట్ కూడా ఈ మూవీని చాలా ఇంట్రెస్టింగ్ గా మార్చిద్ది అనుకుంటున్నాను. సో 6th part కోసం అయితే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. చూడాలి ఎలా ఉండిద్దని. సో ఓవరాల్ ఇదే ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్ ది కంప్లీట్ రీక్యాప్. సో మీరు కనుక ఎక్కడ దాకా చూస్తుంటే డెఫినెట్లీ ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.